ఈ రోజుల్లో సోషల్ మీడియాని వాడడం, మొబైల్ ఫోన్ వాడడం జీవితంలో తప్పించలేని భాగమైపోయింది. పూర్తిగా మానకుండా ఉండలేం. ఎందుకంటే డ్యూటీ చేసేటప్పుడు డ్యూటీకి సంబంధించిన మెసేజ్లన్నీ వస్తాయి, ఆ మొబైల్కే వస్తాయి. అదే సమయంలో ప్రతిదీ ఒకటి రెండని కాదు, మొబైల్ ఫోన్ అనేది ఒక భాగమైపోయింది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీని మన లైఫ్కి పనికొచ్చే మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. రెండు రకాలుగా ఉంది. ఒకటి పాడవడానికి ఎలా వాడచ్చో చెప్పుకుంటే బాగుపడడానికి తర్వాత చెప్పుకోవచ్చు. ఎలా పాడైపోవచ్చు? ఆ గూగుల్ క్రోమ్లు, రకరకాల చెత్త వెబ్సైట్లు చూసి అనవసరమైన విషయాల్ని బుర్రలో నింపుకొని పాడైపోవచ్చు. ఏవైతే ఇన్స్టా, వాట్సాప్ అనవసరమైన చాటింగ్లు చేస్తూ పాడైపోవచ్చు. ఊరి మీద ఉన్న చెత్తనంతా, బురదనంతా మన బుర్రలో వేసుకోవచ్చు. మనం పాడై మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ని, మన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళని కూడా పాడు చేయొచ్చు. అదే నిజం కావు. ఏవైతే క్రోమ్లో జరుగుతున్నవి, లేకపోతే ఏదైతే యూట్యూబ్లో, ఇన్స్టాలో చూపించినవన్నీ నిజం కాదు. ఇక బాగుపడే విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ పరంగా చాలా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మెడిసిన్కి సంబంధించినవి కానీ, లేదా ఏదైనా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సికి సంబంధించినవి కానీ, ఏపీపీఎస్సి, ఇలా ఏదైనా తీసుకోండి. ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ బుక్స్లో చదివితే 60% అర్థమవుద్ది. అదే మనకి సోషల్ మీడియాలో బాగా ప్రతిభావంతులైన లెక్చరర్స్, ఫ్యాకల్టీస్ మనకు అందుబాటులో ఉంటారు. మినిమం మినిమం డబ్బులు పే చేసి నేర్చుకోవచ్చు. లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. అలా మంచిగా వాడుకోవచ్చు. లేదా ఇప్పుడు సడన్గా ఏ కాశీయో వెళ్ళాలనిపించింది, హిమాలయాలో వెళ్ళాలనిపించింది, ఇప్పటికిప్పుడు వెళ్ళలేం. కానీ అదే హిమాలయాల్ని, ఏ కాశీని, మధ్యప్రదేశ్ ఉజ్జయినిని మనం ఇలాంటివి వీడియోస్ చూసుకోవచ్చు. అంటే బాగుపడాలన్నా పాడైపోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో సోషల్ మీడియాలో చెత్త అంతా బుర్రలో వేసుకోవద్దు. ప్రశాంతంగా ఉండాలంటే ఏకాంతంగా గడపడం, మిమ్మల్ని మీరు పరిశీలించడం నేర్చుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.